వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. భారతదేశ రాజకీయాల్లో ఎప్పుడు వినిపించే మాట వారసులు. యూత్‌కు సంబంధించిన అంశాలకు గానీ, మహిళా రిజర్వేషన్ల అంశానికి సంబంధించినంత వరకు రాజకీయంగా చాలా చర్చలు జరుగుతాయి గానీ, మళ్ళీ ఆ రిజర్వేషన్ల పేరు అనుకోండి, లేకపోతే వచ్చే వాళ్ళంతా కూడా వారసులుగానే వస్తున్న పరిస్థితి కనిపించింది. ప్రస్తుతం భారత పార్లమెంట్‌కి సంబంధించి గానీ, అసెంబ్లీలో నెలకొన్న పరిస్థితి ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా వారసుల యొక్క ప్రభావం ఎంతవరకు ఉంది చట్టసభలో, ఇటు లోక్సభలో కావచ్చు, ముఖ్యంగా అసెంబ్లీలలో కావచ్చు, ఎక్కడ చూసినా వారసత్వానికి సంబంధించినంత వరకు కొంత ప్రభావం అవునన్నా కాదన్నా ఎక్కువగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ముఖ్యంగా యూత్‌కు సంబంధించిన ఈ అంశంపై మనం కొంత చర్చించుకుందాం. ఎందుకంటే ప్రస్తుతం జెన్‌జీకి సంబంధించినంత వరకు భారతదేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. జెన్‌జీకి సంబంధించినంత వరకు కాక్రోచ్ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఆ అంశంపైన ఎక్కువగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో భారతదేశంలో యూత్‌కి ప్రాధాన్యత ఇస్తున్నామని ప్రతి రాజకీయ పార్టీ ఇప్పుడు చెప్తున్నది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ నుంచి మొదలు పెట్టుకొని ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ వరకు ప్రతి ఒక్కరు కూడా యూత్‌కి ప్రాధాన్యత ఇవ్వాలి, యూత్ అనే మాట మాట్లాడుతున్నారు. కానీ ఈ యూత్‌కి ప్రాధాన్యత ఇస్తున్నాం అని చెప్తున్న రాజకీయ పార్టీలు వాస్తవికంగా ఏం చేస్తున్నాయి? నిజంగా యూత్‌కి ప్రాధాన్యత ఇస్తున్నాయా? లేకపోతే యూత్ పేరిట అంటే యువతకు చెప్పి వాళ్ళ వారసులను తెరపైకి తీసుకొస్తున్నాయి. ఈ అంశంపై చాలా కీలకమైన అంశాలను మనం ఈరోజు ప్రస్తావించే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరుగుతుంది? రాజకీయ నాయకులు చెప్తుంది ఏంది? వాస్తవిక పరిస్థితులు ఏముంది? ఈ వారసత్వం పైన ఎందుకు చర్చ మొదలవుతుంది? యూత్ పేరిట ఇవ్వాల్సిన టికెట్లను, లేకపోతే యూత్ పేరిట కేటాయించాల్సిన పదవులకు సంబంధించి ఏం జరుగుతుంది? ముఖ్యంగా చట్టసభల్లో ఉన్న ప్రస్తుత పరిస్థితిని మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ప్రధానంగా భారతదేశంలో 2 రకాలైన అంశాలు మనకు కనపడుతుంది. ఒకటి, పార్లమెంట్‌కి సంబంధించిన వ్యవస్థ ఒకటి ఉంటుంది. అది ఎంపీలకు సంబంధించి ఎంపీలు 2 కేటగిరీల్లో మనకు కనిపిస్తారు. ఒకటి, లోక్‌సభకు సంబంధించిన ఎంపీలు మనకు కనిపిస్తారు. అంటే లోక్‌సభలో ఎన్నికైన వాళ్ళు కనిపిస్తారు. ఎక్కడి నుంచి అంటే లోక్సభ నియోజకవర్గం నుంచి ఎన్నికైన వాళ్ళు, అంటే ప్రజల చేత ఎన్నికైన వారు ఉంటారు. ప్రస్తుతం భారతదేశ లోక్సభకు సంబంధించి 543 మంది ఎంపీలు ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇట్లాగా రాజ్యసభలో ఉంటుంది. కానీ రాజ్యసభలో వాళ్ళని కూడా ఎంపీ అంటారు, కానీ వాళ్ళు పబ్లిక్ నుంచి నేరుగా ఎన్నికైన పరిస్థితి ఉండదు. లోక్సభకు మాత్రమే ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళు వస్తారు, కానీ రాజ్యసభకు అలా రారు. రాజ్యసభకు ఎలా వస్తారంటే అసెంబ్లీకి నుంచి సంబంధించినంత వరకు అసెంబ్లీలో సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ, అదేవిధంగా శాసన మండలికి సంబంధించిన ఎమ్మెల్సీలు, అదేవిధంగా ఎంపీలు ఓటేసి వాళ్ళను అసెంబ్లీకి రాజ్యసభకు పంపించే ప్రయత్నం చేస్తారు. సో 2 కేటగిరీలు పార్లమెంట్ అంటే, ఒకటి లోక్సభ, ఒకటి రాజ్యసభ. అయితే ప్రస్తుతం వీటిలో ఏం జరుగుతుంది? ఈ జెన్‌జీ పేరిట జరుగుతున్న అంశాలను మీకు కొంచెం నేను వివరించే ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ముఖ్యంగా ఈ లోక్సభకు సంబంధించినంత వరకు ప్రస్తుతం మనం లోక్సభ పైనే ఎక్కువగా ఫోకస్ చేద్దాం. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో నేరుగా ఎన్నికై వచ్చే వాళ్ళంతా కూడా జెన్‌జీ పేరు వినబడుతుంది కనుక వీళ్ళ గురించి మీకు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇది కొంచెం కీలకమైన అంశం కావడం చేత దీనికి సంబంధించి కొంత సుదీర్ఘంగా వివరించే ప్రయత్నం మనం చేద్దాం. ముఖ్యంగా జెన్‌జెడ్ అనేది ఒకటి మనకి ఇప్పుడు బాగా వినిపిస్తుంది. జెన్‌జెడ్ ఏంటంటే 1997 నుంచి 2012కి మధ్యలో పుట్టిన వాళ్ళందరూ జెన్‌జీ అంటారు. అంటే వీళ్ళందరూ 14 ఏజ్ నుంచి దాదాపు 29 ఏళ్ల మధ్యలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రస్తుతం ఉన్న విధానంలో వాళ్ళను జెన్‌జీ అనే పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళకి సంబంధించినంత వరకు ప్రస్తుతం పార్లమెంట్లో ఈ జెన్‌జీకి సంబంధించినంత వరకు ఎంతమంది లోక్సభలో ఉన్నారు, అసెంబ్లీలో ఉన్నారనే విషయాన్ని మీకు నేను వివరించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతానికి లోక్సభకు సంబంధించిన అంశాలే మనం తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికైతే లోక్సభలో నేను వివరంగా మీకు వివరిస్తాను. ఈ ప్రస్తుతం జెన్‌జీ కేటగిరీ అంటే 29 ఏళ్ల లోపు ఉన్న వాళ్ళు ఎంతమంది ప్రస్తుతం లోక్సభలో కానీ అసెంబ్లీలో కానీ ఉన్నారనుకుంటే ఒకసారి మనం పరిశీలిద్దాం. మొత్తం అన్ని రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీలకు గాను దాదాపు 26 మంది ప్రస్తుతం జెన్‌జీ కేటగిరీలో లోక్సభలో అసెంబ్లీలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే వీళ్ళంతా జెన్‌జీ కేటగిరీలోకి వస్తారు. 29 ఏళ్లకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని అసెంబ్లీలలో కలిపి 26 మంది ఉన్నారు. వాళ్ళు ప్రస్తుతం ఉన్నారు. వారిలో 26 మందిలో యూత్ అని చెప్తారు, కానీ వారిలో 13 మంది అంటే 50% మంది వారసులే. వీళ్ళందరికీ యూత్‌కి ప్రాధాన్యత ఇచ్చామని రాజకీయ పార్టీలు చెప్తున్నా కానీ జరుగుతున్నది ఏంటంటే వీరిలో మెజార్టీ అంటే 50% అంటే 26 మంది ప్రస్తుతం మీకు కేటగిరీగా చెప్తాను. జెడ్ అనేది ఒకటి ఉంటుంది కదా కేటగిరీ, 14 ఏళ్ల నుంచి 29 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళందరినీ కూడా జెన్‌జెడ్‌కి సంబంధించి జెన్‌జెడ్‌కి సంబంధించి ఆ కేటగిరీలో ఉంటారు. అలాంటి వాళ్ళు మొత్తం భారతదేశ వ్యాప్తంగా అన్ని అసెంబ్లీలో కలిపి 26 మంది ఉన్నారు. 26 మందిలో 13 మంది 13 మంది అంటే 50% మంది కూడా రాజకీయ వారసులే. అంటే వాళ్ళ నాన్న మంత్రి కావచ్చు, వాళ్ళ తండ్రి గతంలో ఎమ్మెల్యేగానో ఎంపీగానో పనిచేసి ఉండొచ్చు. వారసులు మాత్రమే రాజకీయ నాయకులకు సంబంధించి వారసులుగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అదే విషయానికి సంబంధించి ఇక లోక్సభ విషయానికి కూడా వస్తున్నాం. లోక్సభలో ఏం జరుగుతుంది ఈ కేటగిరీకి సంబంధించినంత వరకు కూడా తెలుసుకునే ప్రయత్నం చేశాం. ఇక లోక్సభలో ప్రస్తుతం 6 జెన్‌జీ కేటగిరీలో లోక్సభలో 6 మంది ప్రస్తుతానికి ఉన్నారు. వీళ్ళందరూ కూడా జెన్‌జీ కేటగిరీలోకి అంటే 29 ఏళ్ల కేటగిరీలోకి వీళ్ళకి వస్తున్నారు. వీరిలో 5
అంటే దాదాపు 90% రాజకీయ వారసులే. ఒక్కరు మాత్రమే రాజకీయ వారసులు కాకుండా వచ్చారు గానీ, మిగతా 5 మంది గూడా 6 మంది ఉన్నారు. 6 మందిలో 5గురు గూడా రాజకీయపరమైన వారసులుగానే ఉన్న పరిస్థితి కనిపించింది. సో, ఈ రకమైన పరిస్థితి మనకు బాగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక లోక్‌సభ విషయానికి కూడా వచ్చే ప్రయత్నం చేద్దాం. లోక్‌సభకు సంబంధించి కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. చాలామంది ఎంపీలుగా ఉన్న వాళ్ళు గూడా రాజకీయపరమైన వారసులుగానే కొనసాగుతున్న పరిస్థితి కనిపించింది. అంటే యువతకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పే పార్టీలు ఏవి కూడా నిజానికి యువతకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. వాళ్ళ కుటుంబానికి సంబంధించి వాళ్ళ కొడుకుని రాజకీయాల్లోకి తీసుకొచ్చడానికి దీన్ని వేదికగా వాడుకుంటారు. చెప్పేదేంటి రాజకీయ పార్టీలు? మేమందరం కూడా యూత్‌కి ప్రాధాన్యత ఇస్తున్నాం, యువతకు టికెట్లు ఇస్తున్నాం అని చెప్తారు కానీ, ఆ ఇచ్చిన వాళ్ళలో మెజారిటీ వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచే వచ్చిన పరిస్థితి కనిపించింది. సో, ఇది ఈ రకమైన పరిస్థితి మనకు చాలా చోట్ల కనిపిస్తున్నట్టుగా కనిపిస్తుంది. మొత్తానికి ఒక గ్రాఫిక్ కూడా ఇప్పుడు మనం చూద్దాం. ఎందుకంటే మాటలకు చెప్పడం కన్నా ఒక గ్రాఫిక్‌లో క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతం భారతదేశంలో ఉన్న పరిస్థితి ఏ రకంగా ఉంది, కేటగిరీ వైజ్‌గా మీకు నేను కొంచెం చెప్పే ప్రయత్నం చేస్తాను. దీనికి సంబంధించినంత వరకు ఇది ఒకసారి మనం చూద్దాం. ఈ గ్రాఫిక్స్‌ని ఒకసారి క్లియర్‌గా పరిశీలిస్తే మనకు క్లారిటీగా వచ్చే అవకాశం ఉంటుంది. రాజకీయ పార్టీల వ్యవహారం ఎట్లాగా ఉంటుంది, ముఖ్యంగా యువతకు సంబంధించి ప్రాధాన్యత ఇస్తాయని చెప్తున్నా కానీ, అసెంబ్లీల కేటగిరీకి వచ్చే వరకు ఏ పార్టీ ఏ రకంగా ఉందనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేస్తాము. ఇది మొత్తానికి తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు, ఫస్ట్ తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు మనం వివరించే ప్రయత్నం చేద్దాం. ఇది ఎంపీలకు సంబంధించిన, లోక్సభలో ఎంపీలకు సంబంధించిన గ్రాఫిక్ నేను మీకు ప్రస్తుతం చూపిస్తున్నాను. జెన్జెడ్కి సంబంధించి యువత గురించి అని చెప్తారు. తెలుగుదేశం పార్టీ నుంచి ప్రస్తుతం మొత్తానికి 16 మంది ప్రస్తుతం ఎంపీలుగా ఉన్న పరిస్థితి కనిపించింది. దీంట్లో 4 వారసులుగా ఉన్నారు. అంటే 40 ఏళ్ల లోపు ఉన్న వాళ్ళు ప్రస్తుతం ఉన్న వాళ్ళంటే వీళ్ళందరూ కూడా వారసులుగానే మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపించింది. అంటే పేరుకి 16 మంది ఉన్నారు కానీ దాంట్లో 4 వారసత్వంగానే ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితి కనిపించింది. ఇది చాలా వరకు కొనసాగుతున్నట్టుగానే కనిపిస్తుంది. సమాజ్వాదీ పార్టీకి సంబంధించినంత వరకు ఆ రకమైన పరిస్థితి ఉంది. దాదాపు దీనికి సంబంధించి కూడా 7 వారసత్వం నుంచి, అంటే వారసత్వాన్ని పదే పదే ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళకి సంబంధించిన కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఆల్రెడీ రాజకీయాల్లో ఉండడం, మంత్రులుగా ఉండడం, ఎమ్మెల్యేలుగా ఉండడం, ఎంపీలుగా ఏదో రకమైన రాజకీయమైన వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకి సంబంధించిన పిల్లలు దీంట్లోకి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు కూడా ఆ రకమైన పరిస్థితి ఉంది. ఇక్కడ కూడా 7 వారసులు ప్రస్తుతం కొనసాగుతున్నారు. నేను చెప్తుంది ఎంపీ కేటగిరీలకు సంబంధించి, అందుకోసం సంఖ్య మీకు ఇక్కడ కొంచెం తక్కువగా కనబడే ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా బీజేపీకి సంబంధించినంత వరకు చూద్దాం, దాంట్లో కూడా 9 మంది. కొంత బీజేపీ పార్టీకి సంబంధించినంత వరకు మొదటి నుంచి కొంత వారసులు అనే అంశానికి సంబంధించి ఆ పార్టీలు కొంత సంఖ్య తక్కువ కనబడుతుంది. ఎందుకు కనబడుతుందంటే ఆ పార్టీ మొదటి నుంచి కొంత వారసులకు వ్యతిరేకం అని చెప్తుంది కానీ, ఈ మధ్య కాలంలో కొంత అది పెరిగినట్టుగా కనిపిస్తుంది. గతంలో ఉన్న బీజేపీని పోలిస్తే గతంలో బీజేపీ ఏంటంటే వాళ్ళ పిల్లలకు, వాళ్ళ కుటుంబ సభ్యులకు టికెట్లు ఇవ్వడం, దానికి కొంచెం దూరంగా ఉండేది. మాకు వారసులు లేరని చెప్పే ప్రయత్నం చేస్తారు. అంటే రాజకీయపరమైన వారసులు లేరని ఆ పార్టీ చెప్తుంది కానీ, ఈ మధ్య కాలంలో కొంత ఆ రకమైన పరిస్థితి ఉన్నట్టుగానే మనకు కనిపిస్తుంది. ఇక ఎమ్మెల్యేలకు సంబంధించినంత వరకు కూడా నేను కొంత వివరించే ప్రయత్నం చేస్తాను. ఎమ్మెల్యేల పరిస్థితి ఉంది. వీళ్ళంతా ఈ కేటగిరీ అంతా 40 ఏళ్ల లోపు వాళ్ళకి సంబంధించిన కేటగిరీ. మనం లోక్సభకు సంబంధించినంత వరకు ఇప్పటివరకు వివరించాం. అసెంబ్లీలో ఉన్న పరిస్థితి కూడా చూడండి, చాలా వరకు ఏ రకమైన పరిస్థితి ఉందనే అంశాన్ని కూడా మనం తెలుసుకునే విధం. సమాజ్వాదీ పార్టీ కానీ, అదేవిధంగా ఇక్కడ దాదాపు 12 మంది ఈ వారసుల కేటగిరీలోనే ఎమ్మెల్యేలుగా వచ్చినట్టుగా కనబడుతుంది. అదేవిధంగా జేడీయూకి సంబంధించినంత వరకు 10 మంది ఈ కేటగిరీలోనే ఉన్నట్టు, అంటే వారసుల కేటగిరీలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇట్లా మొత్తం దాదాపు తెలుగుదేశం అదే బీజేపీ కానీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు కూడా వారసులు ఎక్కువగా ఉన్నట్టుగా కనపడుతుంది. మనకు ఎక్కువగా వారసులు కనపడుతుంది కాంగ్రెస్ పార్టీలో. ఒకసారి చూడొచ్చు. ఇది మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశం. అంటే అన్ని రాష్ట్రాలకు సంబంధించిన కేటగిరీకి సంబంధించి దాదాపు 500 మంది ఎమ్మెల్యేలు ఉంటే కాంగ్రెస్ పార్టీ నుంచి, దాంట్లో దాదాపు 52 మంది దాదాపు వారసత్వం నుంచి పార్టీలకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. సో, ఈ రకమైన పరిస్థితి రాజకీయ పార్టీలకు సంబంధించి వారసులకు సంబంధించినంత వరకు ఈ గ్రాఫిక్స్లో క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేశాము. ఇది లోక్సభలో ప్రస్తుతం ఉన్న వారసుల సంఖ్య ఏ రకంగా ఉంది, ఎంత పర్సెంటేజ్ ఉంది, ప్రధాన రాజకీయ పార్టీలకు సంబంధించి అసెంబ్లీలో ఏ రకమైన కేటగిరీస్ ఉన్నాయనేది కూడా నేను మీకు వివరించే ప్రయత్నం చేశాను. మొత్తానికి ఈ ఒక్కసారి గ్రాఫిక్స్ చూడడం వల్ల మనకు క్లారిటీ వస్తుంది. యువతకు సంబంధించినంత వరకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్తున్నారు కానీ, ఎంతవరకు ప్రాధాన్యత ఇస్తున్నారు ఏంటన్నది కూడా నేను ఇంకొక క్లారిటీ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా మనం కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు అక్కడున్న రాజకీయ పరిస్థితి, అక్కడున్న వివరాలను కూడా మీకు నేను వివరించే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా రాజకీయపరమైన అంశాలను ఒకసారి మనం చూస్తే, ఇక ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 40% సంబంధించినంత వరకు ఉన్న, అంటే 40 ఏళ్ల లోపు యువతను మనం 40 ఏళ్ల లోపు తీసుకుంటే దానికి సంబంధించినంత వరకు ఒక లెక్క మనకు స్పష్టంగా కనపడుతుంది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు 49 మంది ఎమ్మెల్యేలు ప్రస్తుతం 40 ఏళ్ల లోపు ఉన్నట్టుగా లెక్కలు చెప్తున్నాయి. దాంట్లో దాదాపు 8 మంది కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళే.
దాదాపు దీంట్లో ఉన్న సంఖ్య మనం ఒకసారి చూస్తే దాదాపు 40 ఏళ్ల లోపు ఉన్న వాళ్ళు 14 మంది ఉంటే దాంట్లో 8 మంది వారసులుగా వచ్చిన పరిస్థితి. ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన లెక్క మనకు స్పష్టంగా కనబడుతుంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే ఇదే కేటగిరీకి సంబంధించినంత వరకు 11 మంది ఉన్నారు. దాంట్లో కూడా 8 మంది రాజకీయ నేపథ్యం నుంచి వచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఈ రకంగా చూస్తే చాలా వరకు వారసత్వం అనేది చాలా స్పష్టంగా ఇది మన తెలుగు 2 రాష్ట్రాలకు సంబంధించి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాను. దేశవ్యాప్తంగా అసెంబ్లీలో ఉన్న పరిస్థితి కూడా చూశాను. అదేవిధంగా లోక్సభలో ఉన్నాయి. ఇవన్నీ మనకు చూస్తే ఏమవుతుందంటే యువతకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్తున్న ప్రతి పార్టీ కూడా ఈ కాలంలో దగ్గరకు వచ్చే వరకు మాత్రం వారసులకే ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా కనిపిస్తుంది. అంటే ఆ కుటుంబం నుంచి వచ్చిన నెక్స్ట్ నా తర్వాత నా కుమారుడో నా కోడలో నా కూతురో ఎవరో ఒకరిని రాజకీయ వారసుడిగా పెట్టాలని రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నట్టుగానే మనకు చాలా క్లారిటీగా కనిపించే అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఇది ఒక రాష్ట్రానికో ఒక రాజకీయ పార్టీకో పరిమితమైన అంశంగా మనం చూడడానికి అవసరం లేదు. ప్రతి రాజకీయ పార్టీ ప్రస్తుతం భారతదేశంలో ఉన్న ప్రతి రాజకీయ పార్టీ కూడా ఆ పార్టీకి సంబంధించిన నేతలు ఎవరైతే ఉంటారో సీనియర్ నాయకులు అని చెప్పుకున్న వాళ్ళు నా తర్వాత నా కొడుకు తర్వాత నా కోడలు కావచ్చు, కూతురు కావచ్చు, ఇంకా నా భార్య కావచ్చు, ఇలా ఏదో రకంగా వారసులను తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఈ పరిస్థితి చక్కబెట్టాల్సిన అవసరం ఎందుకు ఉంది అంటే ఎందుకు చేస్తుంది అంటే ఎంతసేపు ప్రాధాన్యత ఇవ్వాలంటే మీ కుటుంబం నుంచి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వాలి? యువతకు చాలా మంది ఉన్నారు, ఇంకా చదువుకున్న వాళ్ళు బాగున్నారు, రాజకీయాల్లో రాణించాలి, కొత్తగా రాణించాలనుకున్న వాళ్ళకు ఏం చేస్తారన్న అంశానికి సంబంధించి రాజకీయ పార్టీలు పెద్దగా సమాధానమేవో. ఎందుకంటే భారతదేశంలో వారసత్వ అంశానికి సంబంధించి అధికంగా ప్రాధాన్యత ఉండే అవకాశం ఉన్నట్టుగానే మనకు కనబడుతుంది. సో ఇందాక నేను ఎంపీలకు సంబంధించినంత వరకు మీకు వివరించే ప్రయత్నం చేశాను. ఇది ఎంపీలకు సంబంధించిన క్లారిటీగా ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీలకు సంబంధించి ఏ రకంగా 40 ఏళ్లకు సంబంధించినంత వరకు ఏ రకంగా ఉంది, అదేవిధంగా చాలా వరకు కుటుంబ నేపథ్యం ఏ రకంగా ఉందన్న కాలమ్స్ కూడా ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. అది తెలుగుదేశం పార్టీలకు సంబంధించినంత వరకు ప్రస్తుతం ఉన్న 4 ఎంపీలు ఇందాక నేను చెప్పినట్టుగానే దాదాపు 100కి 100% ఇక్కడ వారసులు వీళ్ళు. అంతే చూడండి, ఈ కాలం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక్కడ 40 ఏళ్లకు లేదా అంతకన్నా తక్కువ వయసున్నకు సంబంధించిన ఎమ్మెల్యేలో వాళ్ళకి సంబంధించిన రాజకీయ వారసులు దాదాపు 100% మంది ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. వీళ్ళంతా వారసత్వంగా వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. సమాజ్వాదీ పార్టీలో కూడా ప్రస్తుతం అదే రకమైన పరిస్థితి ఉంది. అక్కడ కూడా దాదాపుగా 6 మెంబర్స్ ప్రస్తుతం ఆ రకంగా ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు 57% ఇక్కడ మనకు కనిపిస్తుంది. బీజేపీకి సంబంధించి 5 ఉన్నారు, దాదాపు 53% కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ రకంగా ఎక్కడ చూసినా మనకు వారసత్వం కొంచెం స్పష్టంగా ఉన్నట్టుగానే కనిపిస్తుంది. ఎక్కువగా రాజకీయ వారసులను తీసుకొచ్చే ప్రయత్నం ఎందుకు చేస్తున్నాయి రాజకీయ పార్టీలు అనే అంశానికి సంబంధించినంత వరకు ప్రతిసారి చర్చ జరుగుతుంది, కానీ ఏ రాజకీయ పార్టీ కూడా దీనికి సంబంధించినంత వరకు నేరుగా కామెంట్ చేయడానికి ఇష్టపడదు. ఎందుకంటే వారసులు అనేది మాకు కావాలనే రాజకీయ పార్టీలు చెప్తారు. సో ప్రస్తుతం ఉన్న ఇటు లోక్సభలో కానీ అసెంబ్లీలో కానీ ఎవరైతే యూత్ ఉన్నారని చెప్పుకుంటున్నారో, ముఖ్యంగా 40 ఏళ్ల లోపు వాళ్ళకి సంబంధించి ఉన్నారని చెప్పుకుంటున్నారో వాళ్ళలో చాలా వరకు కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా ఏదో రకంగా కుటుంబ నేపథ్యం నుంచే వచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. ఈ మార్పు రావాలి, కొత్త వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వాలి, యూత్ గురించి చాలా ఎక్కువగా ప్రకటనలు కానీ ప్రసంగాలు ఇచ్చే నాయకులు, రాజకీయ పార్టీలకు సంబంధించిన అధ్యక్షులు కానీ ఎవరు కానీ ఒక విషయాన్ని గమనించుకోవాలనే అంశం తెరపైకి పదే వస్తుంది. వారసులు అని చెప్పడానికి అంటే ప్రజలు వారసులు కారా? రాజకీయ పార్టీకి వారసులు అంటే ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళే వారసులు అవుతారా? ప్రజలే మాకు దేవుళ్ళు, ప్రజలు ఓటేస్తారని మేము ఇక్కడ ఉంటాం కనుక ప్రజలకు మేము ప్రాధాన్యత ఇస్తాం, కానీ కామన్ మ్యాన్కి రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉండదా? ఉండదు. ఎందుకంటే రాజకీయాల్లోకి వచ్చినా కానీ మనం ఎదగనిచ్చే పరిస్థితి ప్రస్తుతం మనకు కనిపించట్లేదు. ఎక్కడ కూడా రాజకీయ పార్టీలు ఎంతసేపు కూడా తమ ఉనికిని కాపాడుకోవడానికి అంటే ఆ నాయకుడు నేను పోయిన తర్వాత నా కుటుంబం నుంచి ఒకరు ఖచ్చితంగా ఎమ్మెల్యేగానో ఎంపీగానో ఏదో ఒక కేటగిరీలో ఉండాలి కనుక ఆ రకమైన ప్రయత్నాలు ప్రస్తుతం రాజకీయ పార్టీలు చేస్తున్నాయి. దానికి సంబంధించినంత వరకు చర్చ అయితే జరుగుతుంది, కానీ ఎందుకంటే మార్పులు చేర్పులు చేయాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలపై ఉంటుంది. ఎందుకంటే ఇది చట్టసభలకు సంబంధించిన అంశం కావడం చేత ఈ అంశాలకు సంబంధించినంత వరకు చాలా అంశాలకు సంబంధించినంత వరకు క్లారిటీగా మనకు స్పష్టంగా కనబడుతుంది. ప్రతి దగ్గర ఏ రకమైన పరిస్థితి ఉంది, బీజేపీకి సంబంధించినంత వరకు ఏ రకమైన పరిస్థితి ఉంది, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు ఇందాకే మనం చెప్పుకున్నాం ఏ కేటగిరీలో ఏ రకమైన పరిస్థితి ఉంది, సమాజ్వాదీ పార్టీకి సంబంధించినంత వరకు చాలా పార్టీలకు సంబంధించినంత వరకు ఈ గ్రాఫిక్స్లో మనకు స్పష్టంగా కనబడుతుంది. పదే నేను ఇందాక వివరించిన అంశాలు ఉన్నాయి కనుక మరీ ఎక్కువగా లెక్కలు చెప్పి కన్ఫ్యూజన్ చేయట్లేదు. మీకు జస్ట్ గ్రాఫిక్స్లో మీకు కొంత క్లారిటీ ఉంటుంది కనుక ఆ వివరాలను నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. అది కొంత కీలకమైన అంశంగా మనం చూసుకోవాలి. ఎందుకంటే రాజకీయ పార్టీలకు సంబంధించినంత వరకు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనేది మనకు పదే వినిపిస్తుంది కనుక ఈ రకమైన అంశాలకు సంబంధించి మనం చూసినప్పుడు గ్రాఫిక్లో చూసినప్పుడు చాలా అంశాలు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇది దాచిపెట్టాల్సిన అంశం కాదు, రాజకీయ పార్టీలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కానీ రాజకీయ పార్టీలు అంత ఈజీగా ఇలాంటి అంశాలకు సంబంధించినంత వరకు పెద్దగా మాట్లాడడానికి ఇష్టపడవు. ఎందుకంటే ఇది వారసులకు సంబంధించిన అంశంగా ప్రపంచంలో ఇతర దేశాలకు ఆధునికమైన దేశాలకు విధానాలను చూసినా ఎక్కడ చూసినా వారసత్వం చాలా
తక్కువగా కనిపిస్తుంది. అక్కడ కూడా వారసత్వం ఉంటుంది, తక్కువగా ఉంటుంది. కానీ భారతదేశంలో ప్రతి రాజకీయ పార్టీకి సంబంధించినంత వరకు ముఖ్యమంత్రి తర్వాత నెక్స్ట్ ఒక ముఖ్యమంత్రిగా ఉంటారు. ఆయన తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అవుతారంటే ఆయన కుమారుడే అవుతాడన్నది మనకు వారసత్వంగా వస్తున్న పరిస్థితి కనిపించింది. నెహ్రూ, ఇందిరాగాంధీ, తర్వాత రాజీవ్ గాంధీ వరకు మనం మొదట అక్కడి నుంచి స్టార్టింగ్లో చూసాం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు. ఆ తర్వాత చాలా రాష్ట్రాలకు సంబంధించినంత వరకు ఆ రకంగా ప్రాంతీయ పార్టీల నాయకులను కూడా మనం తీసుకుందాం. ఒకసారి ప్రాంతీయ పార్టీలకు సంబంధించి కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. తమిళనాడుని మనం తీసుకుంటే కరుణానిధి తర్వాత ఆయన కుమారుడు స్టాలిన్ తర్వాత ఇప్పుడు ఉదయనిధి. సో వీళ్ళందరూ కూడా వారసత్వంగా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించినంత వరకు మనం చూసుకుంటే ఖచ్చితంగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్న తర్వాత ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎంపీగా చేసిన పరిస్థితి కనిపించింది. రాష్ట్ర విభజన తర్వాత అదే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు ముఖ్యమంత్రి అయిన పరిస్థితి కనిపించింది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు ఎన్టీఆర్ అల్లుడు చంద్రబాబు నాయుడు కుమారుడు ప్రస్తుతం లోకేష్, వీళ్ళందరూ కూడా రాజకీయ వారసుడుగానే వస్తున్నప్పటి ఇది కేవలం 1-2 పార్టీలకు కాదు, చాలా పార్టీల్లో ఉంది. కానీ మనకు కొన్ని అంశాలు చెప్పుకోవాలి కనుక ఆ పార్టీలకు సంబంధించినంత వరకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. చాలా వరకు రాజకీయ పార్టీల వరకు ముఖ్యంగా కాంగ్రెస్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకు కనిపిస్తుంది అంటే కాంగ్రెస్ కొంత ఓల్డ్ జనరేషన్ పార్టీ కనుక ఆ పార్టీలో నెక్స్ట్ మా వాళ్ళకి అవకాశం ఉండాలనే అంశానికి సంబంధించి అది ఉంటుంది. కొంతమంది వారసులు లేకుండా కూడా వెళ్ళారు, కొంత వారసులు వచ్చే ప్రయత్నం చేశారు, కానీ సక్సెస్ కాని నాయకులు కూడా గురించి చెప్తాం. మనం ఉమ్మడి రాష్ట్రంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఉండేవారు, ఆయన కుమారుడు కూడా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి రాజకీయాలకు వచ్చాడు, కానీ అంత పెద్దగా రాణించిన పరిస్థితిగా ఉంది. టైగర్గా చెప్పుకునేవాడు ఉమ్మడి రాష్ట్రంలోనే చాలా పవర్ఫుల్ ముఖ్యమంత్రిగా చెప్పుకునే వాళ్ళ దాంట్లో చెన్నారెడ్డి పేరు మనకు బాగా చెప్తారు. ముఖ్యమంత్రిగా చేశారు ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించి. ఆయన తనయుడు శశిధర్ రెడ్డి వచ్చారు, తర్వాత శశిధర్ రెడ్డి వచ్చారు, కానీ అంతగా రాజకీయాల్లో రాణించిన పరిస్థితి కనిపిస్తుంది. అట్లా వాళ్ళు కూడా ఉన్నారు. వారసులుగా వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా రాజకీయంగా రాణిస్తారా, రాజకీయంగా ఎదుగుతారా అన్న అంశానికి సంబంధించినంత వరకు క్లారిటీ లేదు. ఎందుకంటే అందరూ సక్సెస్ కావాలని లేదు. కొన్ని రాజకీయాల్లో కానీ బలవంతంగా ఒక కాలం పాటు మాత్రమే మీరు రాజకీయం చేయగలుగుతారు, కానీ ఆ తర్వాత వాళ్ళకి సంబంధించినంత వరకు రాణిస్తారా లేదా అన్న అంశానికి సంబంధించి కొంత క్లారిటీ ఉండని పరిస్థితి కనిపిస్తుంది. మీకు మళ్ళీ అందుకోసమే అసెంబ్లీకి సంబంధించిన అంశాలు కానీ లోక్సభకు సంబంధించిన అంశాలను పదే గ్రాఫిక్లో చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ప్రతి రాజకీయ పార్టీకి ఇది ఉంది. ఇది కేవలం మనం ఒక రాజకీయ పార్టీని చెప్పి వాళ్ళని ఎక్స్పోజ్ చేయడం కానీ భారతదేశంలో ఉన్న ప్రతి రాజకీయ పార్టీ, అది ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి లేటెస్ట్గా వచ్చిన చిన్న పార్టీల ప్రాంతీయ పార్టీల వరకు ప్రతి దగ్గర కూడా ఈ రకమైన పరిస్థితి ఉన్నట్టుగానే మనకు కనిపిస్తుంది. సో జెన్జీ గురించి మాట్లాడే వాళ్ళు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే వారసులకు సంబంధించిన అంశం అంటే యూత్ అంటే కేవలం వారసులే కాదు, వారసులు కాని వాళ్ళు కూడా రాజకీయాలకు రావాలని చాలామంది యూత్ కోరుకుంటారు. వాళ్ళందరికీ ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ ఒక బలమైన కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తిని ఒక సామాన్యుడిగా వచ్చిన రాజకీయాలకు వచ్చి ఏదో మార్చాలని ప్రయత్నం చేసిన వ్యక్తికి చాలా చోట్ల ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒక డ్రాబ్యాక్ కూడా మనం ఓవరాల్గా చూసినప్పుడు కొంత కనబడుతుంది. ఈ ఓటు హక్కు భారతదేశంలో ఎంత ఉంటుంది? 18 ఇయర్స్ నుంచి భారతదేశంలో ఓటు హక్కు ఉంటుంది. కానీ అదే మీరు అసెంబ్లీకి కానీ లోక్సభకు కానీ పోటీ చేయాలంటే మీకు 25 ఏళ్ళు రావాలి. ఓటు వేయడానికి మీకు 18 ఏళ్ళు ఉంటే చాలు. కానీ చట్టసభల్లో ముఖ్యంగా లోక్సభ కానీ అసెంబ్లీకి కానీ మీరు పోటీ చేయాలంటే మీ వయసు 25 ఉండాలి. సో ఈ జెన్జీగా చెప్పేవాళ్ళు ఈ ఏజ్ ఫ్యాక్టర్ వల్ల వాళ్ళంతగా 40 ఏళ్ళ లోపుగానే రాజకీయాల్లోకి వచ్చి సాధిస్తారా అద్భుతంగా అంటే చాలా కొద్ది మంది మాత్రమే వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరు సక్సెస్ అవుతారంటే వారసులుగా వచ్చిన వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. మిగతా వాళ్ళు మాత్రం బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన వాళ్ళు చాలా కొద్దిగా సక్సెస్ అయిన అంశాలు మనకు కనబడుతుంది. అట్లా చాలామంది కొంత బ్యాక్ వెళితే కొంత రాజకీయాలకు సంబంధించినప్పుడు లేటెస్ట్గా విషయానికి తీసుకుంటే తమిళనాడులో టీవీకే విజయ్ కొంత సంచలనం సాధించారు. ఏకంగా ఎన్నికల్లో పోటీ చేసి స్టాలిన్ లాంటిని ఓడించి తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆయన రాజకీయంగా పెద్దగా ఆయనకు బ్యాక్గ్రౌండ్ లేదు, కానీ ఖచ్చితంగా ఒక మంచి ప్లాన్తో వచ్చి సక్సెస్ అయినండి. ఎన్టీ రామారావు కూడా ఆ రకంగానే రాజకీయాల్లోకి వచ్చారు. ఎంజీఆర్ కూడా ఆ రకంగానే రాజకీయాల్లోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వాళ్ళకు జాతీయ స్థాయిలో చెప్పాలంటే వాళ్ళకి మొదటి నుంచి రాజకీయ వారసత్వం అన్నది ఉంది. కానీ కొన్ని పార్టీలకు సంబంధించిన ప్రాంతీయ పార్టీలకు సంబంధించిన నేతలు, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల నాయకులు రాజకీయపరమైన వారసత్వం లేకుండా కొంతమంది రాణించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ వారసుల ఇంపాక్ట్ ఎక్కువగా ఎక్కడ ఉంటుందంటే అది బలమైన ప్రాంతీయ పార్టీల కన్నా జాతీయ పార్టీల్లో ఇది ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అది అవునన్నా కాదన్నా అది కాంగ్రెస్ పార్టీలో కొంత ఇంపాక్ట్ ఎక్కువగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. అదేవిధంగా ప్రాంతీయ పార్టీల్లో కూడా కొంత ఎక్కువగా ఉంటుంది. బీజేపీ, నేను ఇందాక చెప్పినట్టుగానే బీజేపీ ఈ కోర్ అంశానికి సంబంధించినంత వరకు కొంత డిఫరెంట్గా కనిపిస్తుంది. ఈ మధ్య బీజేపీకి సంబంధించిన వాళ్ళు కూడా కొంత రాజకీయ వారసులను తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ వాజ్పేయి తర్వాత వారసులు లేరు. అదేవిధంగా అద్వానీ తర్వాత
వారసులు లేని పరిస్థితి. వాళ్ళ ఎవరికి కూడా వారసులు ఉన్నా గానీ, ముఖ్యంగా అద్వానీకి ఉన్నా గానీ వాళ్ళని రాజకీయంగా తీసుకురాలేదు. వాజ్పేయికి అసలు పెళ్ళే కాలేదు గనుక ఆయన రాజకీయాలకు సంబంధించినంత వరకు ఎవరిని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. మోడీకి సంబంధించినంత వరకు ఆయనకు నెక్స్ట్ వారసులు ఎవరంటే అది పార్టీ నుంచి రావాలి గానీ, ఆయన కుటుంబం నుంచి వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఆయన కూడా ఈ కుటుంబ వ్యవస్థకు సంబంధించి కొంత మొదటగా పెళ్లి చేసుకున్నా వాటన్నిటికి దూరంగా ఉండి ఆయన ప్రస్తుతం ఉన్నారు గనుక ఆయన తర్వాత వారసుడుగా ఆయనకు ఎవరైనా వస్తారా అంటే అది రాజకీయపరమైన వారసుడు వస్తాడు తప్ప ఆయన కుటుంబం నేపథ్యం నుంచి మాత్రం ఎవరు వారసుడు వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకు అనిపిస్తలేదు. సో చాలా వరకు మనం తెలుగు రాష్ట్రాల గురించే కొంత తెలుసుకుందాం. ఎందుకంటే ఇక్కడైతే ఈజీగా అర్థమవుతుంది కనుక చాలా మంది ప్రాంతీయ పార్టీలకు సంబంధించిన నేతలు వాళ్ళ పిల్లల్నే తమ రాజకీయ నాయకుడిగా నెక్స్ట్ లీడర్గా చెప్పుకునే ప్రయత్నం చేశారు. ఉదాహరణకు మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కేసీఆర్ ప్రస్తుతం ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు, తెలంగాణ తీసుకొచ్చారు. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ మళ్ళీ నెక్స్ట్ ఎన్నికల్లో ఖచ్చితంగా కేటీఆర్ ఆయనకు వారసుడుగా ఉంటారని ఆ పార్టీ నాయకులు అయితే ప్రచారం చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. సో చాలా వరకు అదేవిధంగా ఏపీకి సంబంధించినంత వరకు చూస్తే చంద్రబాబు తర్వాత లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని ఒక ప్రచారం చాలా స్ట్రాంగ్గా జరుగుతున్న పరిస్థితి కనిపించింది. ఇది చాలా చోట్ల దక్షిణాది రాష్ట్రాల్లో ఈ ప్రాంతీయ పార్టీలు ఉన్న చోట ఈ రకమైన ఇంపాక్ట్ కొంత ఎక్కువగా ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ప్రాంతీయ పార్టీల నాయకులు పార్టీని వాళ్ళే స్థాపించుంటారు కనుక వేరే వాళ్ళకి ఆ బాధ్యతలు ఇవ్వడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించారు కనుక వాళ్ళు పూర్తిగా రాజకీయపరమైన వారసుల వైపే చూస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. సో ఇది ప్రస్తుతం భారతదేశంలో ఇటు అసెంబ్లీలో కానీ ఇటు లోక్సభలో కానీ నెలకొన్న పరిస్థితి. వారసత్వం అనేది స్పష్టంగా కనబడుతుంది. ఈ వారసత్వాన్ని పెంచి పోషిస్తున్నది రాజకీయ పార్టీలే. రాజకీయ పార్టీలు మా తర్వాత మా కొడుకే ఉండాలి, లేకపోతే నా కూతురు ఉండాలి, భార్య ఉండాలనే పరిస్థితికి వచ్చినట్టుగా మనకు అనిపిస్తుంది. ఇది ప్రతిసారి డిబేటే జరుగుతుంది. భారతదేశంలో అన్నిటికన్నా క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే మహిళా రిజర్వేషన్ గురించి చాలామంది మాట్లాడతారు. ఇప్పుడు 33% రిజర్వేషన్ తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం కూడా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో సామాన్య మహిళలు రిజర్వేషన్లను తీసుకొని రాజకీయాల్లోకి వస్తారా అంటే అక్కడ ఏం జరుగుతుంది? ఇదే రాజకీయ నాయకుడు అది మహిళలకు రిజర్వేషన్ అయిన తర్వాత ఆ రాజకీయ నాయకుడు తన కూతుర్నో తన భార్యనో లేకపోతే తన కుటుంబానికి సంబంధించిన ఇంకో మహిళలను పోటీ చేయించే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తిగా పేరుకేమో రిజర్వేషన్ 33% అంటారు కానీ వాళ్ళు మాత్రం పోటీ చేసే వాళ్ళందరూ కూడా ఆయన కుటుంబ సభ్యులో లేకపోతే ఇతర వాళ్ళకి సంబంధించిన వాళ్ళే పోటీ చేసే పరిస్థితి కనిపిస్తుంది. సో ఇది అవునన్నా కాదన్నా చేదు నిజం, ఒప్పుకోవాల్సిన నిజం. ఎవరు కూడా దీన్ని కాదనలేని అంశంగా మనం చూడాల్సి ఉంటుంది. మొత్తానికి వారసులు వచ్చారు, వారసులు వస్తూనే ఉన్నారు. మరి దీనికి బ్రేక్ ఎక్కడైనా పడుతుందా, దీనికి సంబంధించి రాజకీయ పార్టీలు ఏమైనా ఆలోచిస్తాయన్న అంశానికి సంబంధించి కాలమే సమాధానం చెప్పాలి. కానీ భారతదేశంలో అవునన్నా కాదన్నా ప్రస్తుతం వారసత్వ రాజకీయాలే ఎక్కువగా కొనసాగుతున్నట్టుగా కనిపిస్తుంది.